లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా గత వారం రోజుల నుండి ఈ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ పోక్సో కేసుకు సంబంధించిన మైనర్ బాలిక కుటుంబానికి అండగా నిలబడి ఈరోజు వారి కోసం పోరాడుతున్న ఆ అమ్మాయికి న్యాయం కోసం పోరాడుతున్న యావత్తు తెలంగాణ సమాజానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. నిజానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అన్ని త్యాగాలు చేస్తూ ఈరోజు తెలంగాణ మహిళా లోకానికి రక్షణ కోసం, రాష్ట్రంలో శాంతి భద్రత కోసం వీరోచిత పోరాటం చేయకపోతే, నాడు 5 రోజుల క్రితం బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డెక్కి పోరాడకపోతే ఈ అమ్మాయికి న్యాయం కోసం ఈ కేసు ఎప్పుడూ కూడా ఖతమైపోయేది. ఇది వాస్తవం. తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించాలి. మనం ఇంత పోరాటం చేస్తున్నా కూడా బండి సాయి భగీరథ్ గారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీరు దయచేసి ఇంధనం వాడకండి, పెట్రోలు ధర ఎక్కువైపోయింది, డీజిల్ ధర ఎక్కువైపోయింది, ఎలక్ట్రానిక్ మీటింగ్లే పెట్టండి అని మరి ఆయన ఏ క్షణాన ఆయనకు ఐడియా వచ్చిందా నరేంద్ర మోడీ గారు. కానీ కరెక్ట్ ఆయన 10వ తారీఖు వచ్చి ఆ స్టేట్మెంట్ ఇచ్చిపోయిండు. బండి సాయి భగీరథ్ నువ్వు నిన్న మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు రావయ్యా అని చెప్పి ఈయనకు ఎర్ర తివాచీ పరిచి చట్టానికి విరుద్ధంగా పేట్ బషీరాబాద్ పోలీసులు వీళ్ళ మామగారికి నోటీసు పంపిస్తే ఈయన చాలా తగుదునమ్మ అనుకుంటూ ఈయన ఒక ఫోర్జరీ సిగ్నేచర్తోని, నిజానికి ఆ 2 సిగ్నేచర్లు ఆయన ముందు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్లో ఉండే సిగ్నేచర్, దాని తర్వాత ఇంకొక సిగ్నేచర్, ఈ 2 సిగ్నేచర్లకు ఈ సిగ్నేచర్తో పోలిస్తే రెండిటికి పొంతనే లేదు. ఆ ఫేక్ సిగ్నేచర్తో మనోడు మంచిగా ఒక ఈమెయిల్ చేసిండు. నరేంద్ర మోడీకి అద్భుతమైన శిష్యుడిగా మారిపోయిండు మన బండి సాయి భగీరథ్. సో ఆయన మరి ఈరోజు ఇప్పటికి కూడా పరారీలోనే ఉన్నాడు. నేను ఈ మీడియా సమావేశం మళ్ళీ ముగియక ముందే చెప్తున్నా, ఇతను ఎంతమంది అమ్మాయిలను అఘాయిత్యం చేసిండో ఈరోజు మన దగ్గర లెక్క లేదు. కానీ నేర చరిత్ర ఉన్న వ్యక్తి అని చాలా క్లియర్గా పోలీసు రికార్డులు చెప్తా ఉన్నాయి. ఈయన ఇప్పటికీ పరారులో ఉన్నాడు. ఈయన వల్ల అమ్మాయిలకు ప్రమాదం ఉన్నది. మన తెలంగాణ మహిళా లోకానికి ప్రమాదం ఉన్నది అన్న విషయం ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే పోలీసు వాళ్ళు చెప్తలేరు. ఈయన పరారీలో ఉన్నాడు, ఈయన వల్ల మహిళలకు ప్రమాదం ఉన్నది, ఈయన సమాచారం దొరికితే చెప్పండి అని చెప్పి ఏ పోలీస్ అధికారి కూడా ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. డీజీపీ గారు పెట్టలేదు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పెట్టలేదు, డీసీపీ ఎవరు పేట్ బషీరాబాద్ డీసీపీ పెట్టలేదు, అదేవిధంగా పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ కూడా మాకు ఈ పారిపోయిన నిందితుడి సమాచారం ఇవ్వండి అని చెప్పి ఎవరు కూడా పెట్టలేదు. కానీ మా తెలంగాణలో పుట్టిన బిడ్డల, మరి ముఖ్యంగా మైనర్ బాలికల రక్షణ దృష్ట్యా మేమే ఒకసారి ఆయన మళ్ళీ చూపిద్దాం అనుకుంటున్నాం. దయచేసి ప్రజలారా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని దయచేసి చూడండి. ఈయన బండి సాయి భగీరథ్. ఇప్పుడు పోక్సో కేసులో సెక్షన్ 6 కింద ఒక మైనర్ బాలిక మీద తరచుగా అఘాయిత్యం చేసిండన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. సో ఈ వ్యక్తి ఎక్కడ కనిపించినా కూడా దయచేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ గారి పుత్రరత్నాన్ని రక్షించాలనే ఆలోచన ఉంది తప్ప ఈయనను ఈయన ఆ అమ్మాయికి న్యాయం చేయాలన్న ఆలోచన ఉన్నట్టుగా మాకైతే ఇప్పటివరకు అర్థం కావడం లేదు. సో ఒక్కసారి చూడండి, ఈ అబ్బాయి పేరు బండి సాయి భగీరథ్. ఈయన ఎంట్రుకలు ఉంటే ఈ విధంగా ఉంటాడు,
వెంట్రుకలు లేకపోతే ఈ విధంగా ఉంటాడు. నాలాగా గుండు చేయించుకుంటే ఈ విధంగా ఉంటాడు. ఒక్కసారి దయచేసి చూడండి. మీకు ఈ విధంగా, లేకపోతే కొంచెం బనియన్ మీద ఉంటే ఈ విధంగా ఉంటాడు. మీకు ఈ 3 రూపాల్లో ఈ అబ్బాయి, ఈ వ్యక్తి అబ్బాయి కాదు, నాకు వయసు 26 సంవత్సరాలు, సారీ, ఈ వ్యక్తి కనిపిస్తే దయచేసి 1098 చైల్డ్ హెల్ప్ లైన్, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిజంగా చెప్పాలంటే సీతక్క గారు పెట్టాలి. ఈ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియా సీతక్క గారు పెట్టాలి. ఇలా ప్రభుత్వంలో హోంమంత్రి లేడు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లేడు. ఇక సోకాల్డ్ ప్రతిపక్షాలు అని చెప్పుకునే రకరకాల పార్టీలు, ఈ మధ్యనే వచ్చిన కొన్ని కాపీ క్యాట్, కార్బన్ కాపీ పార్టీలు, వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడతా తప్పకుండా. సో ఎవరిని కాపాడడానికి కుట్రలు చేస్తున్న విషయం కూడా మాట్లాడతా. మీకు ఏమైనా సమాచారం వస్తే 1098 చైల్డ్ కేర్ హెల్ప్ లైన్ ఉంటుందండి. లేకపోతే డయల్ 100 డయల్ 100 అనే నెంబర్ కూడా మీరు కాల్ చేసి చెప్పండి మీ వివరాలు గోప్యంగా వస్తే. లేకపోతే మాకు ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ మా ఐడికైనా లేకపోతే ఎవరికైనా మీరు దయచేసి డిఎం చేయండి. లేకపోతే మా వాట్సాప్ మా నెంబర్ అందరి దగ్గర ఉంటుంది జనరల్గా, మా గూగుల్లో కూడా దొరుకుతుంది. ఆ నెంబర్కు మెసేజ్ చేయండి. మీ వివరాలు గోప్యంగా పెడతాం, పోలీసు వాళ్ళకి అప్పగిస్తాం. మేము పోలీసింగ్ చేయం, అది మా డ్యూటీ కాదు. మేము డబ్బులు ఇస్తున్నది, పన్ను ఇస్తున్నది పోలీసు వాళ్ళకు జీతాలు ఇస్తున్నది మన పన్నుల నుంచే. వాళ్ళ డ్యూటీ మనందరి ధన మాన ప్రాణాలు రక్షించడం. అందుకొరకు ఇది వాళ్ళే డ్యూటీ చేయాలి. ఇక రెండోది, ఈరోజు ఉదయం బాధితురాలి తల్లి నాతో మాట్లాడింది. చాలా బాధగా ఉంది ఈ విషయం చెప్పాలంటే, కానీ చెప్పాలి. ఒక తల్లి క్షోభ ఏ విధంగా ఉంటుందన్నది. గత 2 రోజుల నుంచి మరి ఇప్పుడు కొత్తగా సిట్కు చీఫ్ రితురాజ్ అనే ఒక కూకట్పల్లి డీసీపీ గారిని నియమించారు. వారు తన పని తాను చేసుకుంటే పోతున్నారు. నిజానికి చెప్పాలంటే ఉన్నట్టు చెప్పాలి. ఆమె వచ్చిన తర్వాతనే కేసులో కొంత పురోగతి కనిపిస్తూ ఉన్నది. మరి పేట్ బషీరాబాద్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు, డీసీపీ పేట్ బషీరాబాదు వీళ్ళు చేసిన కుట్రల నుంచి ఆ కేసును అంతో కొంత కాపాడిందంటే ఈ అమ్మాయి. ఎవరు? ఈ ఆఫీసరే, మహిళా ఆఫీసర్ రితురాజ్. సో ఈమె ప్రస్తుతానికి ఆ ఎఫ్ఐఆర్ను సెక్షన్ 11 నుండి, అంటే బెయిలబుల్ సెక్షన్స్ పెట్టించి తప్పించాలని సాయి భగీరథ్ను చూసిండ్రు కదా, ఆ సెక్షన్ నుంచి ఆ అమ్మాయి స్టేట్మెంటు, మరి ముఖ్యంగా వాళ్ళ అమ్మగారి స్టేట్మెంటు రికార్డు చేసి సెక్షన్ 6కు కన్వర్ట్ చేసిన ఘనత ఎవరికైనా ఇవ్వాలంటే అది ఋతురాజ్ గారికి ఇవ్వాలి. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణలో ఉండే అందరి తల్లిదండ్రుల నుండి, అదేవిధంగా తెలంగాణ మహిళా లోకం నుండి. సో ఇందులో మరి ఏమంటారు, ఈ అమ్మాయి కేసులో సెక్షన్ మార్చారు. దాని తర్వాత నిన్న కూడా చాలా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఏ ఇన్వెస్టిగేషన్లు జరిగినాయి అనేది నేను చెప్పను, ఇది నాకు అనవసరం, ఈ సబ్జెక్ట్ మ్యాటర్ కాదు ఇక్కడ. ఎందుకంటే చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి వాళ్ళు ఏమేమి ఇన్వెస్టిగేషన్లు చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ ఏ రూపంలో పోతుంది అనేది నేను ఇక్కడ చెప్పకూడదు, చెప్పను కూడా. నేను బాధ్యత లేని పోలీస్ అధికారిని కాదు, నేను మాజీ పోలీస్ అధికారిని. ఓకే, సో ఇకపోతే ఇదే క్రమంలో ఈ కేసు మీరు ట్రాజెక్టరీ చూస్తే నిజంగా ఒళ్ళు గగురుపడుస్తుంది. ఈ కేసులో ఈ అమ్మాయి వ్యక్తిత్వాన్ని అడుగడుగున, ఈ అమ్మాయి వ్యక్తిత్వాన్ని, ఆ అమ్మాయి కుటుంబం యొక్క వ్యక్తిత్వాన్ని నాశనం చేయాలని చెప్పేసి, బురద చల్లాలని చెప్పేసి, వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పేసి అడుగడుగున కూడా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వాళ్ళ అమ్మగారు నాకు చెప్పింది ఏంటంటే, సార్ మేము ఈ కేసులో తప్పనిసరిగా పోరాడతాం, మాకు న్యాయం జరిగేదాకా పోరాడతాం. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రితోనే మేము కొట్లాడుతున్నాం. నేను కొట్లాడుతా తల్లిగా, కానీ నా బిడ్డ చిన్న పిల్ల. ఆ అమ్మాయికి ఎవరో చెప్తా ఉన్నారు, అరే నీ వీడియో అక్కడ కనిపించింది, నీ ఫోటో అక్కడ కనిపించింది, ఈ విధంగా నువ్వు సాయి భగీరథ్తో నువ్వు దిగిన ఫోటో అక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది, రకరకాల మాధ్యమాల్లో వస్తున్న
విషయాలు తెలుసుకొని ఆ బిడ్డ తల్లడిల్లిపోతున్నది. నా బిడ్డ మామూలు మనిషి కాలేకపోతున్నది. ఒక తల్లిగా నాదొక్కటే రిక్వెస్ట్ మీకు, దయచేసి ఈ దుష్ప్రచారాన్ని ఆపించండి సార్. పోలీసుల దగ్గర పవర్స్ లేవా? ఇలా ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు నిందితుడి తండ్రితోని దేశ ప్రధానమంత్రి సభలో బేటీ బచావో అన్న దేశ ప్రధానమంత్రి గారి సభలోనే వేలాది మంది జనం ముందర దేశమంతా చూస్తుండగా నిందితుడి తండ్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి వాళ్ళు కూర్చున్న తర్వాత మాకు న్యాయం జరుగుతుందా సార్ అని ఆ మహిళ అడుగుతూనే, ఏమైనా చేయండి సార్, మీరు మాజీ పోలీస్ అధికారి కాబట్టి మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లు ఏవైనా ఉంటే వాళ్ళను దయచేసి రిక్వెస్ట్ చేయండి సార్, ఈ దుష్ప్రచారాన్ని ఆపించండి. నా బిడ్డ చాలా తల్లడిల్లిపోతా ఉన్నది. ఏదన్నా చేయరాని పని చేస్తే నేను తల్లిగా ఇంకా నాకు చాలా ఇబ్బంది అయితే నేను తట్టుకోలేనని అంటా ఉన్నది. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఒక తండ్రి, మీకు కూడా బిడ్డలు ఉన్నారు, మీరు కూడా ఒక తండ్రి, మీకు కూడా చెల్లెలు ఉంటారు. సీతక్క గారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, మీరు ఒక మహిళ. కొండా సురేఖ గారు, మీరు కూడా ఒక మహిళ, మీకు కూడా ఒక బిడ్డ ఉంది. మీరందరూ కలిసి పోలీసు ఉన్నతాధికారులను పిలిపించండి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ చాలా పేరున్న అధికారి ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ ర్యాంకులో ఉండే మహిళా అధికారి ఉన్నారు. డైరెక్టర్ జనరల్ ఉమెన్ సేఫ్టీ డీజీ ర్యాంకులో ఉండే ఒక మహిళా అధికారి ఉన్నారు. దయచేసి వాళ్ళని పిలిపించి చెప్పండి, డీజీపీ గారిని చెప్పండి. కానీ డీజీపీ గారిని చెప్పాలంటే నాకే డీజీపీ గారు చేయాలి, ఆయన డ్యూటీ ఆయన చేయాలి, ఆయన రాష్ట్రానికి బాస్ ఆయన్నే. కానీ ఆ డీజీపీ గారే ప్రధానమంత్రి బందోబస్తు ఉన్నందుకు మేము ఈ కేసులో ఏమీ చేయలేకపోయాము 3 రోజుల వరకు అంటూనే నాకు భయం వేస్తున్నది. బండి సాయి భగీరథ్ పారిపోయాడు. ఈ డీజీపీ గారు మామూలు డీజీపీ కాదండి, ఆయన సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు, అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు, ఈరోజు డీజీపీగా పనిచేస్తున్నారు. ఇదే డీజీపీ గారు హైదరాబాద్ పోలీసు కమిషనర్గా ఉన్నప్పుడు మే 28వ తారీఖు నాడు ఆమ్నేసియా అనే ఒక పబ్లో ఒక విదేశీ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే హైదరాబాద్ నగరం నడిబొడ్డిన వాళ్ళంతా కూడా ఒక 3-4 యువకులు ఒక ఇన్నోవా క్రిస్టాల టయోటా క్రిస్టాలో ఆ ఇన్నోవాలో ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తూ వీడియోలు తీస్తే జువెనైల్స్ వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలే చట్ట ప్రకారం. ఆ కేసులో ప్రతిరోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఇన్వెస్టిగేషన్ యొక్క పురోగతి చెప్పి ప్రజలలో ఉండే అనుమానాలు భయాందోళనలు తొలగించిన అధికారి ఇప్పుడున్న డీజీపీ. అప్పుడు ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నారు సివి ఆనంద్ గారు. ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా తాకీదు అంటే అప్రిషియేషన్ తీసుకున్న వ్యక్తి. కానీ సర్ప్రైజింగ్గా ఇదే డీజీపీ గారు ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు? పోనీ డీజీపీ గారు మాట్లాడడం లేదు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ మాట్లాడాలి కదా, లేకపోతే డైరెక్టర్ జనరల్ ఇంకెవరైనా ఉన్నతాధికారులు లా అండ్ ఆర్డర్ మాట్లాడాలి కదా. ఎవరు కూడా నిజాలు చెప్పడం లేదు. సో మేమేం చెప్తున్నామంటే ఈరోజు ఆ తల్లి ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావడం లేదు. ఆమె అంటుంది, సార్ మా ఇంటి చుట్టూ ఎవరో కొత్త వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు, ఇంటెలిజెన్స్ పోలీసులా అని నాకు డౌట్ వస్తుంది సార్. అంటే ఎవరో ఇంటెలిజెన్స్ అని ఉంటారంట సార్, వాళ్ళే మఫ్టీలో ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చిపోతున్నారు మా ఇంటి చుట్టూ, నేను ఎవరికి చెప్పుకోవాలి సార్, నా బాధ భయం వేస్తుంది అంటుంది. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అంటుంది. ముఖ్యమంత్రి గారేమో డైరెక్ట్ నిందితుడి తండ్రితోనే కూర్చొని నా ప్రియమైన మిత్రుడు బండి సంజయ్ కుమార్ అని ఆయన అంటాడు. అరే కొంచెం ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ప్రధానమంత్రి సభకు ఒక ప్రత్యేక కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను, పీఎం గారు ముందు మీరు బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేస్తేనే నేను మీ మీటింగ్కు రాగలని ఒక కండిషన్ పెడితే ఈ మైనర్ బాలికకి న్యాయం జరిగేది కదా రేవంత్ రెడ్డి గారు. ఒక మాట అంటే ఏం పోతుండే? ఇలా గవర్నమెంట్ ఇజ్జత్ అంతా పోయింది కదా, మీరు పోయి నరేంద్ర మోడీ గారి సభలో కూర్చుంటారు. ఆయనేమో ఐ ఇన్వైట్ యూ
मैं आपको बुला रहा हूँ मेरे साथ काम करिए అని ఆయన అంటాడు. ఇక मेरे साथ काम करिए అంటే ఇక బీజేపీ के साथ काम करिए అంటే ఇక జరిగేది ఇదే బీజేపీ के साथ काम करिए అంటే ఇట్లానే ఉంటుంది. నీట్లో లీక్ 26 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఒక్కటే నిమిషంలో బుగ్గిపాలు. దీంట్లో ప్రధానమైన నిందితుడు ఎవరయ్యా అంటే బీజేపీ లీడర్ దినేష్ బివాల్. ఇక చూడండి కథ ఇట్లుంటుంది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటే ఇగో ఇట్లుంటుంది. ఎవరికి చెప్పుకోవాలి? ఆ అమ్మాయి వాళ్ళ తల్లి వచ్చి ఎవరికి చెప్పుకోవాలి? సో ఆమె రిక్వెస్ట్ చేసింది ఏందయ్యా అంటే సార్ దయచేసి ఈ ట్రాలింగ్ మా అమ్మాయి ట్రాలింగ్ ఆపించండి, మా అమ్మాయి తట్టుకోలేకపోతుంది, దయచేసి ఏ విధంగా ట్రాలింగ్ ఆపించండి. ఎందుకంటే ఇలా బండి సంజయ్ గారే ఓపెన్గా మా మీద థ్రెట్ ఇస్తున్నాడు. మరి ఆయన ఏ2 కావాలి ఈ కేసులో. లెక్క ప్రకారం చెప్తున్నా, ఈ డీసీపీ గారు సిట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మేడం, మీరు దయచేసి ప్లీజ్ గో త్రూ ద కంప్లైంట్ ఆఫ్ ద విక్టిమ్స్ మదర్, గో టు ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్ మేడం, రీడ్ ఎవ్రీ పారాగ్రాఫ్. This victim's mother and father were called by a person none other than Honorable Union Home Minister for State Rank, Mr. Bandi Sanjay Kumar, on 23rd through a official spokesperson called Sangappa. You take the call details of Sangappa, you take the call details of Mr. Bandi Sanjay Kumar, you take the call details of the mother of this child, father of this child, you take the tower locations on April 23rd from all the dumps, from all carriers and trace it, ma'am. And you take the CCTV footages of Mr. Bandi Sanjay Kumar, both in Hyderabad residence and Karimnagar residence, and CCTV footages of this family and collate them, ma'am, with AI. Definitely you are going to get Bandi Sanjay Kumar's meeting with these people. Then please ask Bandi Sanjay Kumar, sir, what did you tell this mother? ఆ తల్లి ఏమంటుంది? మమ్మల్ని బెదిరించారు అంటుంది. మరి మీరు ఆమెకి ఏం చెప్పారు అని చెప్పి గౌరవ సిట్ చీఫ్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఏ స్టాండర్డ్ పెట్టినా ఏ టెస్ట్ పెట్టినా బండి సంజయ్ కుమార్ గారు A2 అవుతారు మేడం. ఇలా ఈ తెలంగాణలో మన దురదృష్టం ఏంటంటే ఈ తెలంగాణ ఈ పరిస్థితిలో ఇలా ఆ అమ్మాయి మేజరా మైనరా అనే చర్చ జరుపుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. దానికి తోడు కొన్ని పత్రికలు కూడా క్విడ్ ప్రోకో కింద జరుపుతున్నారు నా అనుమానం. దయచేసి క్షమించండి ఇక్కడ మీడియా మిత్రులు. అమ్మాయి మీద జరిగిన అత్యాచారము, మల్టిపుల్ లొకేషన్స్లో జరిగిన అఘాయిత్యాలు, అత్యాచారాలు అనే దాని మీద చర్చ జరగాలి. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఇంత విచ్చలవిడిగా బాధ్యతారహితంగా చిన్నారి అమ్మాయిలను లేకపోతే మహిళలు వీళ్ళతో విచ్చలవిడిగా బిహేవ్ చేస్తూ ఉంటే ఇంత బాధ్యతారహితమైన ప్రవర్తన మీద జరగాల్సిన చర్చ చివరికి ఎక్కడికి దిగజారిందయ్యా అంటే ఆ అమ్మాయి మేజరా మైనరా, బోన్ టెస్ట్ చేయాలన్నా లేకపోతే GHMC టెస్ట్ చేయాలన్నా, ఆ టెస్ట్ చేయాలన్నా, ఈ టెస్ట్ చేయాలన్నా. సరే భయ్ లాస్ట్ ఓకే, మీ వరస్ట్ కేసులో ఆ అమ్మాయి ఒక్క రోజుతోనో ఒక నిమిషంతోనో మేజర్ అని తేలుతుంది. బారకున్ మాఫా అంటే అది అఘాయిత్యం కాదా? మీరు అఘాయిత్యం కాదా చెప్పండి. నిన్న కల్వకుంట్ల కవిత గారు, అమ్మా మీరేమన్నారు? మీరు మీ పార్టీ సోకాల్డ్ కార్బన్ కాపీ పార్టీ పెట్టిండ్రు కదా, ఆ పార్టీ ఆవిర్భావ సభలో ఉన్నారు. నేను తెలంగాణ అమ్మలాగా ఇప్పటి నుంచి ఉండాలనుకుంటున్నా అంటున్నారు. అమ్మ తెలంగాణ అమ్మ అనుకోవాలనుకుంటున్న అమ్మగారు ముందు ఈ అమ్మ బాధ చూడండి, ఈ అమ్మ బాధ ఆలకించండి, ఈ అమ్మ బాధ ఆలకించండి. ఆమె బిడ్డ కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఆమెను ఓదార్చే నాదుడే లేడు. చుట్టుపక్కలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, మీరేమో రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టు, బీజేపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు కుల్లం చదివి మరో మనిషిలాగా మీరు చదువుతున్నారు. మళ్ళా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ బాపు నామధేయుడైన కేసీఆర్ గారిని మీరు మరో మనిషి అంటున్నారు. నిజంగా మరో మనిషి మీరు కవిత గారు.
ఒక చిన్నారి బిడ్డ, అన్నం పుణ్యం ఎరగని బిడ్డ తల్లడిల్లిపోతూ ఉంటే, తల్లికి ఏం చేయాలో తెలియకుండా ఉంటే, మీరు బయటికి వచ్చి బీఆర్ఎస్ వాళ్ళ అత్యుత్సాహంతోనే బీజేపీ వాళ్ళు ఇవన్నీ ట్రాలింగ్లు చేస్తున్నారండి. ఇక చూడరు, ఇవన్నీ ట్రాలింగ్లు చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు. కవిత గారు దయచేసి గో టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ మ్యామ్. ఆన్ 8th May, who gave the first complaint? Is it the mother of the victim or Bandi Sai Bhagirath? Who gave the complaint? It is Bandi Sai Bhagirath on the tip of by a senior police officer. ఆ సమయం వచ్చినప్పుడు ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ నేను చెప్తా, సమయం వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్పాను నేను. On the tip of a senior police officer, this guy goes to Karimnagar police station while the mother of this child waiting for the acknowledgement of her complaint in Pet Bashirabad. This guy goes to Karimnagar two-town police and gets a case registered. అసలు మాకు ఎట్లా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది కవిత గారు? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు ఎలా తెలుస్తుంది? బండి సాయి భగీరథ్ కరీంనగర్ టూ-టౌన్ పోలీస్ స్టేషన్కి పోయి, నేను ఈ అమ్మాయి అరుణాచలం పోయినాం, తిరుపతి పోయినాం, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ పోయినాం, మేము ఫ్యామిలీ ఫంక్షన్స్లో పోయినాం, అయినా కూడా ఈ అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నది, 3 నెలల తర్వాత ఈమె ప్రవర్తనలో మార్పు వచ్చింది అని చెప్పి, ఈమె చెప్పిన తర్వాత కదా, ఈ బండి సాయి భగీరథ్ కరీంనగర్ పోలీసుల కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కదా ఈ బయటి ప్రపంచానికి తెలిసింది. అసలు ఈ బండి సాయి భగీరథ్ అనే ఈ తురుంఖాన్ను, ఈ సచ్చీలుని బెదిరించిన ఈ మహిళ ఎవర్రా బాబు, ఈ కుటుంబం ఎవరు, వీళ్ళకెన్ని గుండెలు ఉన్నాయి అని చెప్పి తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకొని అప్పుడు కొంచెం తవ్వుతా ఉంటే అప్పుడు పేట్ బషీరాబాద్ బయటకు వచ్చింది. ఒక్క మీడియా కూడా రాయలేదండి. మీడియా సమావేశంలో చెప్తున్నాను నేను. ఎక్కడో చిన్న పత్రిక రాసింది, ఎక్కడో చిన్న పత్రిక, ఒక్క మీడియా కూడా రాలేదు. కరీంనగర్ పోక్సో కరీంనగర్లో మాత్రం ఈయన మీద 308 Class 5 మీద పెట్టిండ్రు. యాక్చువల్గా బండి సాయి భగీరథ్ ఎప్పుడు కూడా నన్ను గాయపరిచింది ఈ అమ్మాయి అని ఎక్కడ చెప్పలేదు. నేను నిన్న వనపర్తిలో చెప్పినా, ఇవాళ మళ్ళీ చెప్తున్నా. బండి సాయి భగీరథ్ తన కంప్లైంట్లో ఎక్కడ కూడా ఈ అమ్మాయి నన్ను చంపుతాని లేకపోతే నన్ను గాయపరుస్తాను ఎక్కడ చెప్పలేదు. కానీ కరీంనగర్ పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు? 308 Class 5 పెట్టిండ్రు. Class 1 Class 2 పెట్టాలి కంప్లైంట్ ప్రకారం. Class 1 Class 2 పెడితే అది బెయిలబుల్ కేసు అవుతుంది, మాకు స్టేషన్లో బెయిల్ వస్తుంది. Class 5 ఎందుకు పెట్టిండ్రు? 10 సంవత్సరాల జైలు శిక్ష. అంటే అక్కడ 10 సంవత్సరాల జైలు శిక్ష పడి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, ఇక్కడ ఈ అమ్మాయి తల్లిదండ్రులను, బిడ్డ నీ మీద కరీంనగర్లో కేసు అయింది, నిర్మల్లో కూడా నీ మీద కేసు పెట్టినాం, నువ్వు తోక ఆడిస్తే నిన్ను లోపల వాడేస్తాం అని చెప్పి పంపించిన తర్వాత కదా ఇక్కడ అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు కుట్రపూరితంగా పేట్ బషీరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్, పేట్ బషీరాబాద్ ఏసీపీ, పేట్ బషీరాబాద్ డీసీపీ, పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా పలుకొని Section 11 and 12 ఆఫ్ పోక్సో యాక్ట్ పెట్టిండ్రు. కేవలం 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు. ఆ కంప్లైంట్లో ఆమె ఆ తల్లి ఇచ్చిన కంప్లైంట్లో కనీసం ఎంత లేదన్నా Section 6 రావాలి, లేకపోతే Section 8 రావాలి, లేకపోతే Section 6 రావాలి. అంటే నాన్ బెయిలబుల్ 20 సంవత్సరాల ఇది రావాలి కదా, శిక్ష పడాలి కదా, అప్పుడు నాన్ బెయిలబుల్ అవుతుంది. కానీ ఇక్కడనేమో ఈ అమ్మాయి బండి సాయి భగీరథ్ మీదనేమో బెయిలబుల్, అక్కడనేమో బాలిక మీద నాన్ బెయిలబుల్. కవిత గారు మీరు ఇంత అనలైజ్ చేసిండ్రా మేడం? తెలంగాణ అమ్మ అన్నారు కదా, ఇంత అనలైజ్ చేసిండ్రా? ఇక రెండవది మీరు ఏమన్నారు నిన్న? బీఆర్ఎస్ వల్ల అత్యుత్సాహం వల్లనే బీజేపీ వాళ్ళు ట్రాల్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏం ట్రాల్ చేస్తున్నారో చూసిండ్రా మేడం? చూసిండ్రా బీజేపీ వాళ్ళు ఏం ట్రాల్ చేస్తున్నారో? ఇక చూడండి, అవి చూపించాలని బ్లాక్ చేసిన నేను కావాలని. ఒకటి వాసిరెడ్డి తొడుపునూరి, ఈయన ఎవరు? భగీరథ్ ఫ్రెండ్ వాసిరెడ్డి తొడుపునూరి. చూడు, ఈయనకైతే 6355 లైక్స్ వచ్చినాయి. టీం పాయల్ శంకర్, ఈ పాయల్ శంకర్ బీజేపీ నాయకుడు ఈయన. టీం పాయల్ శంకర్, ఈయన ఇక ఇక్కడ రాసినవైతే నేను చదవలేను, ఎందుకంటే నాకు కూడా బిడ్డ ఉంది. నిజంగా చెప్తాను, నాకు కూడా బిడ్డ ఉంది, నేను చదవలేను. ఎట్లా చదువుతారు?
కవిత గారు, మీరు ఆలోచించుకోవాలి. ఒక మహిళగా రాజకీయాలకు వచ్చినప్పుడు సాటి మహిళల పట్ల ఎంపతి ఉండాలి. సింపతి లేకపోయినా పర్లేదు. ఒక తల్లిగా ఎంపతి ఉండాలి మేడం. మీరు వచ్చి ఏమంటారండి బయట, రాజకీయాల్లో లేని అబ్బాయి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బజారుకి ఈడ్చకండి అంటున్నారు. కరీంనగర్లో పోయి ఏ గల్లీని అడిగినా, మంకమ్మ తోట నుండి కోతిరాంపూర్కు పోయి, రేణికుంట్ల నుండి గుండ్లపల్లి వరకు పోయినా, ఎక్కడ పోయినా కూడా బండి సంజయ్ దగ్గరికి పోవాలంటే ముందు బండి సాయి భగీరథ్ దగ్గరికి పోవాలి. హర్ష, కౌశిక్, వీళ్ళందరికీ ఒక గ్యాంగ్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ర్యాలీలు తీసి ఈ బండి సాయి భగీరథ్ దగ్గరికి పోయిన తర్వాతనే వాళ్ళ డాడీ దగ్గరికి పోవాలి. అట్లనే చెడిపోయింది ఈ పోరాడు. నువ్వు మంచోడో చెడ్డోడో పక్క పెడతాం. పిల్లలందరూ ఒకటే, పెంపక లోపం మేడం. పిల్లలందరూ ఒకటే ఈ ప్రపంచంలో. అందుకొరకే గొప్ప జాన్ లాక్ అనే సైంటిస్ట్ ఏమన్నాడు తెలుసా? తబులా రస అన్నాడు. ఎంప్టీ మైండ్ పిల్లల్ని పెంచే విధానంలో ఉంటుంది. వాడు ఆ రోజు 2023లో మహీంద్రా యూనివర్సిటీలో తన్నినప్పుడే, వాడిని పిచ్చి పిచ్చిగా వాడిని కొట్టిండు చూసిండ్రా. తన్నినప్పుడే వాళ్ళ నాయన దండించారు, నువ్వు బయటికి పోరా, ఇక్కడ ఉండకురా బిడ్డ, నువ్వు బయటికి పో, నేను కేంద్ర మంత్రి అయినా బయటికి పో అని చెప్పి పంపించుంటే ఈరోజు ఈ అమ్మాయిల పరిస్థితి, ఈయన పరిస్థితులు ఉండేది కాదు. రాజకీయాల్లో లేని పిల్లగాన్ని రాజకీయాల్లోకి లేకపోవడమా? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఆ అమ్మాయి బాధ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు మీరు. ఆ బీజేపీలో ట్రాల్స్ చూస్తే అసలు మీకు ఎట్లా అనిపిస్తుందండి నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ హత్యించామంటారు అంటే మీకు బీజేపీ వాడు, అదేవిధంగా కాంగ్రెస్ వాడు మీకు స్క్రిప్ట్ రాసిస్తున్నారు, మీరు మర మనిషిలాగా మాట్లాడుతున్నారు. కవిత గారు, తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉన్నది. మళ్ళీ ఉల్టా మా అధినాయకులను వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీకు అర్హత లేదు. తెలంగాణలో ఒక్క నిమిషం కూడా రాజకీయం చేసే అర్హత లేదు మీకు, తెలంగాణ మహిళల మీద ఇది లేనప్పుడు. ఎనివే, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కవిత గారి గురించి కాదు, కానీ నేను ఒక మాట చెప్పాలనుకుంటే ఆమె నిన్న చాలా ఘోరంగా కామెంట్ చేశారు కాబట్టి నేను ఈ విషయం చెప్పాలనుకున్నాను. ఎనివే, సో ఈ అమ్మాయి మీద వస్తున్న ట్రాలింగ్ ఆపమని చెప్పేసి ఆ తల్లి ఈరోజు అడిగారండి. సో నేను తెలంగాణ డీజీ గారికి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ముందుకు చెప్పడం అంటే చెవిటోళ్ళ మీద శంఖమూదినట్టే. సో దీనికి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఉందండి. డీజీ ఉమెన్ సేఫ్టీ ఒక మంచి పేరున్న ఆఫీసరు, ఆమె చాలా గొప్పగా పనిచేశారు. అదేవిధంగా మరి డీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నేను మళ్ళీ మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం, మీరు బీఆర్ఎస్ వాళ్ళు నల్లబాలు, లేకపోతే వాళ్ళు వీళ్ళు కేటీఆర్ గారు వీళ్ళందరి మీద కూడా ఈ ఫేక్ కేసులు ఫాల్స్ కేసులు పెట్టడం బదులు ఈ దొంగల మీద పెట్టండి మేడం, ఈ బీజేపీ దొంగల మీద, ఐటీ సెల్ వాళ్ళ మీద మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. మీరు ఎక్కడెక్కడో పంపిస్తారు. టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇలాంటి నేరాలు తగ్గించాలని నాడు కేసీఆర్ గారు పెట్టారు. కానీ ఈరోజు మీరు ఆ పని చేయాలని చెప్పి కోరుకుంటున్నా. మరి పవర్స్ ఆఫ్ పోలీస్ మీకు తెలియకపోతే దయచేసి తెలుసుకోండి. నేను మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర క్లర్క్గా పనిచేయమన్నా చేస్తాను మేడం, అబ్సల్యూట్లీ నాకేం ప్రాబ్లం లేదు. నేను అడిషనల్ డీజీగా రిటైర్ అయినా, కానీ ఈ బిడ్డ కోసం, తెలంగాణలో ఉండే లక్షలాది బిడ్డల కోసం, నిస్సహాయంగా మౌనంగా ఆరోధిస్తున్న లక్షలాది బిడ్డల కోసం నేను మీ దగ్గర క్లర్క్గా పనిచేయమన్నా పనిచేస్తాను, స్టెనోగా పనిచేయమన్నా పనిచేస్తాను. కానీ మీ పవర్స్ తెలుసుకోండి. ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా చట్ట ప్రకారం ఈ మైనర్ల సంబంధించిన ఈ వీడియోలు కానీ ఇవన్నీ కూడా చెప్పాలంటే, వాటిని ఆపాలంటే మొట్టమొదట సైబర్ క్రైమ్ సెల్స్ ఉంటాయండి. మీ అందరి దగ్గర ఉండే సైబర్ క్రైమ్ సెల్స్. అదేవిధంగా మీరు ఈ వీడియోలు సర్క్యులేట్ చేసే వాడిని డైరెక్ట్ వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు, మీకు ఆ పవర్ ఉంది. మూడవది, మీకు వాళ్ళ కంప్యూటర్స్, వాళ్ళ మొబైల్ ఫోన్స్ గుంజుకొని లోపల పడేసే పవర్ ఉంది, సెర్చ్ అండ్ సీజర్ అకార్డింగ్ టు సెక్షన్ 80 ఆఫ్ ఐటీ యాక్ట్. అదేవిధంగా వాళ్ళకు లీగల్ నోటీస్ ఇష్యూ చేయొచ్చు, అదేవిధంగా ఇంకా చాలా చేయొచ్చు. అర్థమైందా? సో అదేవిధంగా డేటాను ట్రాక్ చేయడం కోసం కూడా మీకు భారతీయ నాగరిక సురక్షా సంహిత BNSS చాలా పవర్స్ ఇచ్చింది. ఓకే, సో అదేవిధంగా మీకు ఎమర్జెన్సీ కంటెంట్, అంటే ఈ అమ్మాయికి నిజంగా ప్రాణాలకు ప్రమాదం వస్తుంది అనుకుంటే మీరు ఎమర్జెన్సీ కంటెంట్ టేక్ డౌన్ చేయొచ్చు. అంటే వాళ్ళకి రాసి 69A ఐటీ యాక్ట్ మైటీ కింద మీరు చేయవచ్చు.
ఇదంతా చేస్తున్నది బీజేపీ ఐటీ ఆర్మీ. వీళ్ళకొక క్యాలెండర్ ఉంటుంది, వీళ్ళకొక క్యాలెండర్ అది. సోమవారం ఇన్స్టాగ్రామ్, మంగళవారం ఫేస్బుక్, బుధవారం యూట్యూబ్, గురువారం ట్విట్టర్. ఈ విధంగా క్యాలెండర్ ప్రకారం ఈ అమ్మాయిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళను అర్జెంటుగా కట్టడి చేయాలి. మీకు కావాలంటే నేను మళ్ళీ ఇప్పుడే చెప్తున్నా, మీ దగ్గర అద్భుతమైన పనివంతులు ఉన్నారు. మీకెందుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మీకు డైరెక్షన్ ఇవ్వడం లేదు. అందుకొరకే మీరు ఇంకా ఎవరో చెప్తారా, ఏం చెప్తారా అని చూస్తున్నారు. మీరు నిజంగా ఇప్పటికల్లా కంటెంట్ పోయి ఉండాలి. కానీ ఇప్పటికి కూడా ఇన్ని హ్యాండిల్స్ అండి, ఇన్ని హ్యాండిల్స్ నుంచి ఈ అమ్మాయికి వ్యతిరేకంగా కంటెంట్ పోతా ఉన్నది. జోర్దార్ సంతోష్ ఇన్స్టాగ్రామ్లో పోతున్నది. నేను ఇస్తాను మీకు, నేను ట్విట్టర్లో కూడా పెడతాను, మీడియా కూడా ఇస్తాను. వాసిరెడ్డి తొడుపునూరి A1 టీవీ మగధా న్యూస్, ఆమె అయితే రన్నింగ్ కామెంటరీ ఇస్తుంది. ఆమె ఎవరో యూట్యూబ్లో. అసలు ఇక అది వినడం నేను ఎందుకు ఎమోషనల్ అయ్యానంటే, అసలు వినడం అంటే ఒక తండ్రి బిడ్డ గురించి కామెంట్స్ వస్తే ఎట్లా బాధపడతారండి, ఆ విధంగా బాధపడే విధంగా వీళ్ళు రాస్తున్నారు. అదేవిధంగా మగధా న్యూస్, భారత్ బీజేపీ ఐటీ సెల్ డైరెక్ట్ బరి తెగించిండ్రు బీజేపీ వాళ్ళు అయితే. భారత్ బీజేపీ ఐటీ సెల్, వారాది శ్రీను పటేల్ బీజేపీ, ప్రజా సంగ్రామ యాత్ర బండి సంజయ్ ఆఫీస్. యూనియన్ హోమ్ మినిస్టర్, యూ హ్యావ్ నో రైట్ టు సెట్ యువర్ ఫుట్ ఇన్ నార్త్ బ్లాక్ ఈవెన్ ఫర్ 1 minute మిస్టర్ బండి సంజయ్. మీ ఆఫీస్ వాళ్ళే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో కొడతా ఉన్నారు ఈ అమ్మాయికి వ్యతిరేకంగా. టీం పాయల్ శంకర్, ఈయన బీజేపీ ఎమ్మెల్యే అంటారు, నేను ఎప్పుడు వినలేదు ఈయన గురించి. టీం పాయల్ శంకర్ బీజేపీ ఎమ్మెల్యే, హరీష్ రెడ్డి బీజేపీ ఐటీ సెల్, క్యాబ్ జెమిని బీఎస్కే సేన, బీఎస్కే అంటే బండి సంజయ్ కుమార్ సేన. ఇన్స్టా 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 యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్. ఏంటిరా బాబు ఇది, నాకు అర్థం కాలేదు. నిజంగా తెలంగాణలో పోలీసు ఉన్నారా, ఎక్కడ పోయినరు? స్టేషన్ హౌస్ ఆఫీసర్, యూ కెన్ డైరెక్ట్లీ రైట్ టు ఆల్ దీస్ మీడియా కంపెనీస్. ఎక్కడ పోయింది అబ్బా అది? యా, టు ఆల్ దీస్ మీడియా కంపెనీస్ యూ కెన్ డైరెక్ట్లీ రైట్. నేను ఇంతకుముందే చెప్పిన మీకు, యా మీకు ఇంతకుముందే చెప్పిన, సబ్జెక్ట్ ఇమీడియట్ టేక్ డౌన్ ఆఫ్ డిఫమేటరీ కంటెంట్, ఐడెంటిటీ డిస్క్లోజింగ్ కంటెంట్ టార్గెటింగ్ మైనర్ విక్టిమ్, FIR నెంబర్ 684/2026 paid Bashirabad, urgent action required from Director General of Police Women Safety to the grievances nodal officers of Meta Corp, YouTube, India operations etc etc. అంతా మీకు తెలుసండి, నేను కొత్త చెప్పేది ఏం లేదు. సెక్షన్ 23 of POCSO Act prohibits disclosure of identity of child victim, punishable offence. Section 24 of Juvenile Justice Act 2015, IT Rules 2021, ఇవన్నీ కూడా డైరెక్ట్ పెట్టి వానికి కొడితే ఒక్క నిమిషంలో ఉచ్చబోసుకుంటా వాడు అన్నీ తీసేస్తాడు. ఎందుకు చేయడం లేదండి? మీకు ఏ కోర్టు ఆర్డర్ కావాలి మేడం? నాకు అర్థం కాదు. ఏ కోర్టు ఆర్డర్ కావాలి డీజీ గారు, మీకు ఆనంద్ గారు? ఏ కోర్టు ఆర్డర్ కావాలి? మీరు చేయండి కదా. రేవంత్ రెడ్డి చేయడండి. రేవంత్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు అనేది రూఢి అయిపోయింది. పట్టపగలే ఈ నగరం నడిబొడ్డునే నేపాలీ గ్యాంగ్ వచ్చి, కల్పన అనే ఒక డొమెస్టిక్ హెల్ప్ వచ్చేసి ఒక డీజీ ర్యాంక్ రిటైర్డ్ డీజీ వాళ్ళ ఇంట్లో చొరబడి మేడంను హత్య చేశారు. ఇంతవరకు ఆ కల్పన దొరకలేదు. అది మర్చిపోకముందే జవహర్నగర్లో మళ్ళీ నేపాలీ గ్యాంగులు రాబ్ చేశారు. ఇవాళ కరీంనగర్లో గౌశాలం గారు, సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి గ్యాంగ్ దొరికింది అన్నాడు. మెయిన్ మెంబర్ దొరకలే, కాల్పులు చెప్పినట్టు దొరకలేదు. హోంమంత్రి అసలు రివ్యూ చేసిండానండి రేవంత్ రెడ్డి గారు. మీరు రివ్యూ చేస్తే ఏం రివ్యూ చేసిండు చెప్పండి సార్. ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అయినా బయట పెట్టి చావండి. మీరు సీతక్క గారు, కొండా సురేఖ గారు, మీరు ఒక క్యాబినెట్ పెట్టి రాష్ట్రంలో శాంతి వాయువులు ఘోరం అవుతున్నాయి, మరి ఏమవుతున్నాయో మీరు అడగండి కదా. మీకు చేతన అయితే లేదు. అందుకొరకే నేను ఇవాళ డీజీ గారిని, మళ్ళీ ఆనంద్ గారిని, అదేవిధంగా సీనియర్ ఆఫీసర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు నేను ఇవన్నీ సోషల్ మీడియా పోస్టులో పెట్టమంటే పెడతా, మీకు పర్సనల్గా పంపించమంటే కూడా పంపిస్తా. సో దయచేసి దాని మీద కూడా మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ తల్లి మళ్ళీ రిక్వెస్ట్ చేసింది, మిమ్మల్ని అప్రోచ్ అయ్యే మార్గం లేదు, ఆమె ఇంటి చుట్టూ అపరిచిత వ్యక్తులు తిరుగుతున్నారు. సో అందుకొరకు ఇదొకటి మీకు చెప్పాలనుకున్నా. ఇక బీజేపీకి ఇది ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. అంతకన్నా ముందు మరి బండి సంజయ్ గారు నిన్న కరీంనగర్లో హిందూ ఏకతా యాత్ర సందర్భంగా వారు
ఇప్పుడు నింద ఎదుర్కొంటున్న బండి సంజయ్ గారు ఒక గొప్ప స్పీచ్ ఇచ్చారు, మీరు దయచేసి చూడాలి. ఆ అమ్మాయి తల్లి దీనికి కూడా భయపడతా ఉన్నది, అది కూడా ఒకసారి చూపించండి సార్ ప్రజలకు ఆమె నన్ను రిక్వెస్ట్ చేసింది, ఒకసారి ప్లే చేయండి బ్రదర్. ఇక్కడ భయపడే ప్రసక్తులైనా ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలికిరియాలా, నీరు పట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమ వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దహనం చేస్తా, ఇదే కాషాపు జెండా పడతా తెలంగాణ మొత్తం చుట్టుముట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుతంత్రాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో వరచుండో, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిందో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండో, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే పరిస్థితి లేదు, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే పరిస్థితి లేదు. నన్ను ఇబ్బంది పెట్టిన వాడిని ఆంజనేయ స్వామి గారి దాంతోనే నేను చేస్తా అంటున్నాడు, మహిమతోనే చేస్తా అంటున్నాడు. అయ్యా బండి సంజయ్ గారు దయచేసి ఆ భగవంతుడు హనుమాన్ గారి పేరును అపవిత్రం చేయకండి, మేమందరం ఇందులమే నాయన. ఆంజనేయ స్వామి మామూలు దేవుడు కాదు. నాడు రావణుడు సీతమ్మ తల్లిని చెరబట్టి లంకలో పెడితే బ్రహ్మచారిగా ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండి పరస్త్రీని కూడా తల్లిలాగా భావించి వానర సైన్యంతో లంకను తగలబెట్టిన యోధుడు బాహుబలి ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయుడి పేరు తీసే అర్హత మీకు లేదు సార్. మరోవైపు మీ సుపుత్రుడు సాయి భగీరథుడు మైనర్ బాలికలు అని వాళ్ళందరినీ కూడా షరతులు పెట్టుకొని ఉచ్చులో వేసుకొని ఆ అమ్మాయిలతోని అమాయకమైన అమ్మాయిలను ఉచ్చులో వేసుకొని ఎమోషనల్గా రకరకాల మెసేజ్లు పెడుతూ వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళందరినీ రకరకాల ఫామ్ హౌస్ల్లో, బేస్మెంట్లలో, సర్వీస్ అపార్ట్మెంట్లో అఘాయిత్యాలు చేసి వాళ్ళ మీద పరారీలో ఉన్నాడు. ఆనాడు ఆంజనేయుడు లంకకు పోయి సీతమ్మ తల్లి కోసం లంకా దహనం చేసిండు. ఈరోజు మీ కుమారుడు సుపుత్రుడు మైనర్ బాలికల మీద అఘాయిత్యం చేస్తా ఉన్నాడు, ఇప్పటికి కూడా పరారీలో ఉన్నాడు. మీరు ఎవరిని వదిలిపెట్టనంటున్నారు? ఎవరిని సార్ మీరు వదిలిపెట్టనంటున్నది? ఎవరిని వదిలిపెట్టనంటున్నారు? ఎవరిని భయపెట్టిస్తున్నారు? ఆ కుటుంబాన్ని భయపెట్టిస్తున్నారా? మాట్లాడే మమ్మల్ని భయపెట్టిస్తున్నారా? ఈరోజు మీ దౌర్జన్యాల గురించి, మీ దురాగతాల గురించి నిరసిస్తూ రోడ్డెక్కిన మహిళలను భయపెట్టిస్తున్నారా? ఎవరిని భయపెట్టిస్తున్నారు మీరు? పోలీసు వాళ్ళు చోద్యం చూసుకుంటే ఎందుకు కూర్చున్నారు? అసలు మీకు దమ్ముంటే యూ మస్ట్ గో టు బండి సంజయ్స్ హోమ్, యూ మస్ట్ రైడ్ హిస్ హోమ్. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ బండి సాయి భగీరథ్ మస్ట్ బి హైడింగ్ ఇన్ బండి సంజయ్స్ బేస్మెంట్ ఆర్ రేవంత్ రెడ్డిస్ బేస్మెంట్. ఎందుకు మీరు వాళ్ళ కాల్ డీటెయిల్ చూడడం లేదు? 4 టీములు పెట్టినా ఒక టీం ఢిల్లీకి పోయింది, ఒక టీం టెక్నికల్ చేస్తుంది, ఇంకోటి మిస్ చేస్తుంది. ఏం చేసిండ్రు ఈ టీంలు? అసలు టీంలని కూడా అమ్మాయి ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. ఒక్కరోజు రివ్యూ చేసిండు ఆ ముఖ్యమంత్రి? ఎవరి మీద యాక్షన్ తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు? మీరు ఈరోజు డైరెక్ట్ ఓపెన్గా డాగ్ పెడుతున్నాడు ఆయన. ఆ తల్లి భయపడుతున్నది, ఏంది సార్ ఇంత ఘోరంగా మమ్మల్ని ఏం చేస్తాడో ఏందో అని అంటున్నారు. ఆమె అంటున్నారు ఏం రక్షణ ఇచ్చిండండి మీరు బాధిత కుటుంబానికి? మళ్ళీ తీసుకపోయి ఈ చర్చ అంతా కూడా మేజరా మైనరా? మేజరా మైనర్ అయితే మేజర్ అయితే చేయొచ్చా చెప్పండి? మేజర్ అయితే చేయొచ్చా ఆ మహిళ మీద? ఆ అమ్మాయి ఒక్క సెకండ్తో మేజర్ అవుతుంది. మీ క్యాలిక్యులేషన్ ప్రకారం, మీ నికృష్టపు క్యాలిక్యులేషన్ ప్రకారం మేజర్ అయితే అనుకుందాం, చేయొచ్చా చెప్పండి? సంజయ్ గారు చేయొచ్చా? మీరు ఆంధ్రజ్యోతిలో రాపిచ్చిందిగా పెద్ద న్యూస్ మేజర్ అని. మీరు చేయొచ్చా? మేజర్ అయితే చేయొచ్చా?
నిన్న కల్వకుంట్ల కవిత గారు కూడా అన్నారు, మేజరా మైనరా దాని మీద చాలా చర్చ జరుగుతూ ఉన్నది. ఎట్లా మాట్లాడుతున్నారు మేడం మీరు? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఎంత ఘోరంగా డైరెక్ట్గా డాగ్ పెడుతున్నాడు. ఇలా నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, బీజేపీ చరిత్రనే పాక్సో చరిత్ర. ఈ విషయం తెలిస్తే భయపడతారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2012లో పోక్సో చట్టం తీసుకొచ్చిండ్రు. ఈ దేశంలో ఇప్పటి వరకు నమోదైన పోక్సో కేసుల సంఖ్య 2,43,615. వీటిలో శిక్ష పడేవి కొన్నే, కానీ వేలాది కేసులను పోలీసులు స్వయంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా చోద్యం చేసిండ్రు. పేట్ బషీరాబాద్ బెస్ట్ ఎగ్జాంపుల్. నేను కూడా పోలీసు వాడిని, నాకు బాధ అవుతుంది, కానీ చెప్పాలి. విషయం ఏంటయ్యా అంటే, ఇప్పుడు కొంచెం మీ సీట్ బెల్ట్ టైట్గా చేసుకోండి. విషయం ఏంటయ్యా అంటే, తెలంగాణ ప్రజల సీట్ బెల్ట్ నిజంగా టైట్ చేసుకోవాలి. పోక్సో కేసుల్లో అత్యధికంగా బీజేపీ నేతలదే ఇప్పటివరకు రికార్డు. దేశం కోసం, ధర్మం కోసం, బేటీ బచావో అని గౌరవ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నినాదం వెనుక ఉన్న ఘోరమైన దుర్మార్గం ఏంటంటే, పోక్సో కేసుల్లో అత్యధికంగా బీజేపీ నేతలదే ఇప్పటివరకు రికార్డు. దేశంలో 100 కేసులు నమోదవుతుంటే అందులో 44 బీజేపీ నేతలవే కావడం. ఇలా నీట్ లీక్ బీజేపీనే, పోక్సో కేసులు బీజేపీనే. ఏందండి మీరు ఈ దేశానికి ఇచ్చింది? నాకు అర్థం కాదు. మత కళల్లో రేపడం, చిన్నారి పిల్లల్లో ఛాందసం నింపడం, విద్వేషం నింపడం, అదే కదా మీరు చేసింది. సో వీళ్ళ కథ చూస్తే పరిశాన్ అవుతారు మీరు. 2014లో ఉత్తరప్రదేశ్ సోన్భద్ర జిల్లాలో దుద్ది నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్ దులర్ మైనర్ బాలికపై రేప్ పోక్సో కేసు నమోదు, 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. 2018లో ఉత్తరప్రదేశ్లో కుల్దీప్ సింగ్ సెంగార్ అనే బీజేపీ ఎమ్మెల్యే మైనర్ బాలిక గ్యాంగ్ రేప్కు పాల్పడ్డాడు. కేసు బుక్ అయినప్పటికీ బెయిల్పై వచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇలా బండి సంజయ్ చేయాలనుకుంటున్న పని కూడా అదే. వాళ్ళ కొడుకును జైలు పోకుండా చూస్తున్నాడు ఆయన. అందుకొరకే మేజర్ మైనర్. 2020లో పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బుర్దాన్లో బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు మైనర్ బాలికపై రేప్ చేసి దొరికిపోయాడు. 2022లో త్రిపురలో బీజేపీ మినిస్టర్ భగవంత్ దాస్ కుమారుడు 16 ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేశాడు. ఇతడిపై కూడా పోక్సో కేసు నమోదయ్యింది. ఎగ్జాక్ట్గా ఈ త్రిపురలో వీళ్ళు విజిట్ చేసి వచ్చినట్టుంది మన సోదరులు. అందుకొరకే త్రిపుర మినిస్టర్ భగవంత్ దాస్ కుమారుడు 16 ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేశాడు. 2024 మార్చిలో స్వయంగా కర్ణాటక బీజేపీ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా ఈ ప్రభుత్వంలో కూడా కొందరు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నది. 2024లో కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నం ఒక సామాజిక కార్యకర్తను రేప్ చేశాడు. ప్రస్తుతం ఈయన కూడా జైలులోనే ఉన్నాడు. గత ఏడాది 2025 ఉత్తరాఖండ్ హరిద్వార్లో బీజేపీ జిల్లా నాయకుడు 13 ఏళ్ల బాలికపై తల్లి ముందే గ్యాంగ్ రేప్ చేశాడు. మీరు ఎట్లా రాజకీయం చేస్తున్నారు బీజేపీ గారు? ఇట్లా చదవడానికి నాకే కష్టమవుతున్నది. మొన్న మార్చి నెలలో గోవాలో బీజేపీ కౌన్సిలర్ కొడుకు సోహం సుశాంత్ అనే యువకుడు డజన్ల కొద్దీ మైనర్ అమ్మాయిలపై రేప్ చేసిన ఘటన వెలుగు చూసింది. ఇక ప్రజ్వల్ రేవన్న గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. హసన్ జిల్లాలో కర్ణాటకలో దుర్మార్గుడు ఎంపీ. సో మరి ఈ 2026లో ఈ సంవత్సరం మన దగ్గర తెలంగాణలో ఇదే పరంపర కొనసాగింది. అందుకొరకే టార్గెట్ తెలంగాణ అని మీరు అంటున్నారు. ఆయనేమో నేను ఎవరిని వదలను అంటున్నాడు. అంటే ఏందయ్యా సంజయ్ గారు, ఏంది అసలు బీజేపీ నాయకులారా మీరే చెప్పండి. నా రిక్వెస్ట్ బీజేపీలో ఉండే అక్కలకు, చెల్లెలకు, సీనియర్ నాయకులకు అందరికీ చేతులు జోడించి ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక పౌరుడిగా అడుగుతున్నా, ఎట్లా ఉంటున్నారు డీకే అరుణ గారు మీరు అక్కడ? రాణి రుద్రమదేవి గారు ఎట్లా ఉంటున్నారు మీరు అక్కడ? అదేవిధంగా ఇంకెవరున్నారు బీజేపీ లీడర్లు? డీకే అరుణ, రాణి రుద్రమదేవి, అదేవిధంగా రచనారెడ్డి గారు డెఫినెట్గా నేను ఈ కేసు తీసుకోనని చెప్పింటారు. అందుకొరకు ఆమెకి లేదు, నిరంజన్ రెడ్డి అని అడ్వకేట్ని తీసుకొచ్చినట్ట. సో ఇక్కడ డీకే అరుణ గారు, అదేవిధంగా మరి బంగారు శృతి గారు, అదేవిధంగా మరి రచనారెడ్డి గారు, రాణి రుద్రమదేవి గారు, ఇంకా చాలామంది
నాయకులు నాయకురాళ్ళు మీరు బీజేపీలో ఉన్నారు, మనకు కూడా బిడ్డలు ఉన్నారు. ఏ విధంగా మీరు మరి మౌనంగా ఉన్నారు మాకైతే అర్థమవుతుంది. కాంగ్రెస్లో అయితే ఆల్రెడీ వదిలేసారు, ఎందుకంటే మై ఫ్రెండ్ బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఆల్రెడీ అన్నాడు కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ వల్ల తెలంగాణకి ఎంత నష్టం జరుగుతున్నది నేను వదిలేస్తా, కానీ ఇంకా దాని గురించి అవసరం లేదు. కానీ బీజేపీలో ఉండే మహిళా నాయకురాలు మాధవీలత, నేను అసలు విషయం మర్చిపోయాను, మాధవీలత పొద్దున్న లేస్తే ధర్మం కోసం మాది ఇది అని చెప్పేసి రోజు మాట్లాడుతుంటారు. అమ్మ మాధవీలత గారు, నేను మళ్ళీ చెప్తున్నా, ఆంజనేయ స్వామి సాక్షిగా ఒక హిందూ బిడ్డగా అడుగుతున్న మేడం, ఏ ధర్మం చెప్పిందండి ఈ మైనర్ బాలిక మీద అత్యాచారం చేయమని? ఏ ధర్మం చెప్పింది? మీరు రావాలి కదా రోడ్డు మీదకి మేడం, మీరు అడగాలి కదా వచ్చి. రోజు పొద్దున్న లేచినప్పుడు స్పీచ్లు ఇస్తున్నారు కదా, ఎందుకు ఈ మైనర్ బాలిక గురించి మీరు మాట్లాడలేదు? ఇలా బీజేపీలో ఉండే మహిళా నాయకులు మహిళా నాయకురాళ్ళు మీరందరూ కూడా దయచేసి మాట్లాడాలి. మీ బీజేపీ ఐటీ సెల్లు ఈ కుటుంబం మీద చేస్తున్న దుర్మార్గాల మీద అన్నిటి మీద కూడా మాట్లాడాలి. చివరిగా ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. అసదుద్దీన్ ఓవైసీ గారు, అసదుద్దీన్ సాబ్, other day you gave a statement that BRS leaders have a weak memory, that when this kind of incident happened in 2022 you said in public that we did not act. You are patently wrong. Actually you are suffering from Alzheimer's disease, you are suffering from dementia, you have a weak memory, not us, not our leader KTR, not our leaders, other leaders. No, you have a memory problem. In 2022, on May 28, when a case was registered in Jubilee Hills police station limits, on the complaint of the father of the daughter, that his daughter complained that she had some injuries, and these injuries, it looks like have happened or caused by some people when she went to hang out with her friends in a pub called Amnesia near Andhra Jyoti office. And when this matter came to the notice of police, immediately a case was registered. Within 3 days, 3 accused were rounded up, and all of them happened to be juveniles. One of them was your MIM MLA's son. One of them was our Waqf Board chairman's son. You know what our Honorable KCR ji did on that day? He asked the Waqf Board chairman to step down from that post. He asked the Waqf Board chairman to step down from that post. Then he ensured that all the accused are arrested, and he ensured that the charge sheet is filed within 2 months. And today all those juveniles are facing trial. Since they are juveniles, I don't want to name them. On the other hand, you are not even questioning the Union Home Minister, Mr. Bandi Sanjay Kumar. You are not even questioning the very act, and everybody is taken away by major, minor, major, minor. What is this nonsense? Don't you have children, Asad Saab? How could you say? Why is that you are not speaking? Don't we have children? Don't they have rights? Why UPA, why this government in 2022, even it is BJP, మీకు తెలుసో తెలియదో, ఈ బీజేపీ గవర్నమెంట్ ఈ పోక్సో కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష కాదు మరణ శిక్ష పడాలని రూల్ చేంజ్ చేసి గెజెట్ రిలీజ్ చేశారు. ఇదే బీజేపీ గవర్నమెంట్. ఇప్పుడు పడుతుందనే భయంతోనే బండి సంజయ్ ఉరుకులాడుతున్నారు వాళ్ళ కొడుకుని రక్షించుకోవడానికి. మళ్ళీ పేరుకు మాత్రం దేవుళ్ళ పేర్లు తీస్తా ఉన్నారు. అయ్యా సంజయ్ గారు, మీరు మాకు దయచేసి హిందూ ధర్మం గురించి మరీ లెక్చర్ ఇవ్వకండి. నిజమైన హిందువులు ఎవరు కూడా అమ్మాయిల మీద అఘాయిత్యం చేయరండి. నిజమైన హిందువులు అన్ని మతాలను గౌరవిస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు, రక్షించుకుంటారు, అంతే తప్ప ఈ విధంగా చేయరు. సో ఐ హోప్ మిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ, ద ఎంపీ ఆఫ్ హైదరాబాద్, will realize his mistake and then will immediately issue a rejoinder that it was my fault, it was my mistake that I could not see, and I am not expecting any explanation from Miss Kalvakuntla Kavita, because it's already everybody in Telangana knows who is giving script to Miss Kalvakuntla Kavita. So I don't want to
name on, I don't want to talk about all those things. Okay, friends, I once again request the Honorable DGP of the state and the two senior officers, the Director General of Women Safety and the Director General of Cyber Security Bureau, please immediately today itself, please write to YouTube, please write to Instagram, please write to Twitter, please write to Facebook, that is Meta, and to take the content down or they will go to jail. And మీరు రాయండి, చెంచల్ కూడా జైలుకు పంపిస్తామని మార్క్ జుకర్బర్గ్ గారికి రాయండి, చెంచల్ కూడా జైలుకు పంపిస్తామని ట్విట్టర్ ఎలాన్ మస్క్ రాయండి. 2 నిమిషాలు చచ్చినట్టు మొత్తం కూడా క్లోజ్ అయిపోతాయి. మీ దగ్గర ఆ పవర్స్ ఉన్నాయని మీకు ఆ పవర్స్ అని చెప్పిన మేడం, దయచేసి కోర్టు ఆర్డర్ కావాలని దయచేసి అడగండి. మా పేదలకి కోర్టులు పోవడం అవన్నీ మాకు తెలియదు. ఓన్లీ ఇంత పెద్ద పెద్ద లాయర్లు బండి సంజయ్కి దొరుకుతారు కానీ మా పేదలకు దొరకరు. మీరే తల్లి తండ్రి అనుకొని బతుకుతున్నాం. మరి అందుకొరకే ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద అక్రమ కేసులు పెట్టి, ఈ తుఫేల్ కేసులు పెట్టి కోట్ల రూపాయలు తగలేసి సిద్ధార్థ లూత్రాను, అభిషేక్ మను సింఘ్వి అనే పెద్ద లాయర్లను తీసుకొచ్చి సుప్రీంకోర్టులో ఈ తుఫేల్ కేసుల గురించి, ఆ టాపింగో గీపింగో ఈ కేసుల గురించి కొట్లాడినారు. రేవంత్ రెడ్డి నీ ముళ్ళేం పోతుందా? ఈ ఇద్దరిని ఈరోజు తీసుకొచ్చి ఈ హైకోర్టులో పెట్టి ఆ మేజరు మైనరు ఆ పంచాయతీ ఏదో ఉందో దాని మీద మాట్లాడడానికి వాళ్ళని తీసుకొస్తే ఏం పోతుండే? మీకు ఇష్టం లేదు మొదటి నుంచి కూడా, లేకపోతే తీసుకొచ్చి కావాలని పోతే 2 కోట్లు ఏం పోతున్నది? ఈ అమ్మాయి ధనమాన ప్రాణాల కన్నా ముఖ్యమైనదా నీ ఇది? తీసుకొచ్చి పెట్టి ఉండొచ్చు కదా వీళ్ళను. ఈరోజు పెట్టలే. ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ 1 నిమిషం మాట్లాడే వరకే గత అంత స్టోరీ అంతా ఎటో పోయింది. లక్కీగా ఆ అమ్మాయి తరపు లాయర్లు ఏదో మాట్లాడిండ్రు. సో కొంతవరకన్నా ఉపశమనం. ఎనివే న్యాయ వ్యవస్థలో కేసు ఉంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. కానీ ఒక్కడైతే నేను న్యాయ వ్యవస్థను చేతులు జోడించి కోరుకుంటున్నా. మాకు దేశం మీద, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద అపారమైన నమ్మకం ఉన్నది. తప్పకుండా ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం మేము. ఇది చాలా సీరియస్ కేసు. ఈ దేశాన్ని ఈరోజు అతలాకుతలం చేస్తున్న కేసు. ఆకాశంలో సగం నీవు సగం నేను అంటే మహిళలు సగం ఉంటారు. మరి ముఖ్యంగా పిల్లలకు వాయిస్ ఉండదు. పిల్లలు ఎవరైనా కూడా దైవ స్వరూపులే. వాళ్ళు హిందూ పిల్లలైనా, ముస్లిం పిల్లలైనా, క్రిస్టియన్ పిల్లలైనా, బుద్ధిస్టులైనా ఎవరైనా కూడా దైవ స్వరూపులే. వాళ్ళకి అన్నెప్పుడని తెలియదు. వాళ్ళు తప్పులు చేసినా కూడా మనం కవర్ చేసి వాళ్ళ తప్పులను సరిదిద్దాలన్న బాధ్యత ఈ సమాజం మీద ఉన్నది. అంతే తప్ప వాళ్ళని ట్రాల్ చేసి ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు మేజరా మైనరా అనే బైనరీ మీద ఈరోజు చర్చ జరుగుతుంటే చాలా బాధగా ఉంది. అందుకొరకే న్యాయ వ్యవస్థకు చేతులు జోడించి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున, అదేవిధంగా తెలంగాణ సమాజం తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా. ఎందుకంటే అంతకుముందు 2023లో బండి సాయి భగీరథ్ మా నాయనకు 3 హైకోర్టు జడ్జీలు తెలిసి బిడ్డ, నన్ను ఎప్పుడు కూడా నేను జైలు పోనని చెప్పేసి అన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. దయచేసి న్యాయ వ్యవస్థలో ఉండే న్యాయమూర్తులు వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తమ దృష్టిలో పెట్టుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటూ, నేను ఆ న్యాయమూర్తుల పేరు చెప్పకూడదు కూడా, అది కరెక్ట్ కాదు. కానీ ఈ విధమైన వార్తలు బయట వస్తున్నాయి కాబట్టి దయచేసి న్యాయ వ్యవస్థ ఈ అమ్మాయిల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ సమాజ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, రాజ్యాంగంలో వచ్చిన జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఈ 4 రాజ్యాంగ విలువలను దృష్టిలో పెట్టుకొని తమ పని చేస్తారని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఇంత ఓపికగా ఇంత సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్ విన్న మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్.